థర్మల్ పవర్ ప్లాంట్ లోపల కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఉంటుంది. ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ద్వారా మనం ఏం చేస్తాం, బొగ్గుని ఈ ప్రాంతం లోపల కోల్ లోపల మనం భద్రపరుస్తాం. దాని తర్వాత కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లోకి తీసుకొస్తాం. ఈ ప్రక్రియలో బాల్ మిల్స్ను ఉపయోగించడం జరుగుతుంది. తద్వారా ఆ బాల్స్ మిల్స్ను ఉపయోగం ద్వారా బొగ్గుని పొడి రూపంలోకి మార్చడం వల్ల పూర్తిగా ఆ ప్రక్రియని పల్వరైజేషన్ అంటాం. బొగ్గు దక్షతను పెంచుతాం పాటుగా హ్యాండిలింగ్ యొక్క ఉపయోగం కూడా ఉంటుంది. ఈజీగా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం బాయిలర్ లోపల హీట్ చేయడం జరుగుతుంది. బాయిలర్ లోపల నీటి ఆవిరిగా మారినప్పుడు మొదలవుతుంది. ఆ తర్వాత ఈ కండెన్సర్ లోపల నీటి ఆవిరిగా మారినప్పుడు కైనటిక్ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ కావడం వల్ల ఆ కైనటిక్ ఎనర్జీతో కూడినటువంటి స్టీమ్ అనేది టర్బైన్ టైన్ను తిప్పడం వల్ల ఆ టర్బైన్ టైన్ వల్ల మనకి దానిని ఆనుకొని ఉన్నటువంటి ఆల్టర్నేటర్ అనేది ఏం చేస్తుందండి, తిరగడం వల్ల విద్యుత్ శక్తి ఉత్పాదన అనేది జరుగుతూ ఉంటుంది. ఆ బొగ్గులో యాష్ యొక్క శాతము 10% నుంచి 20% వరకే ఉంటుంది. బొగ్గునంటే మన బిట్యూమినస్ బొగ్గును ఉపయోగించి ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ యొక్క సామర్థ్యం 53% వరకు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి లెక్కల ప్రకారం. దాంతో పాటుగా లిగ్నైట్ ఆధారితమైనటువంటి ఉత్పత్తి కూడా ఉంది. ఇది 7% వరకు ఉంది. ఆల్మోస్ట్ థర్మల్ విద్యుత్ ద్వారా మనము ఉపయోగించుకునేటువంటి మన విద్యుత్ యొక్క శాతము మన నిత్య జీవితంలో 68% వరకు ఉంది. అత్యధికంగా థర్మల్ విద్యుత్ మీద ఆధారపడేటువంటి దేశము చైనా దేశముగా ఉంది. తర్వాత యుఎస్ఏ ఉంది. తర్వాత మన ఇండియానే ఉంది, 3వ ప్లేస్ లోపల ఉండడం జరిగింది. ఇటువంటి నీటి యొక్క pH యొక్క విలువ కూడా 7 కన్నా ఎక్కువగా ఉండాలి. తద్వారా ఆ నీటికి బేసిక్ లక్షణం వస్తుంది, క్షార లక్షణం వస్తుంది. ఆ క్షార లక్షణం ద్వారా ఈ బాయిలర్లో ఉన్నటువంటి నీరు వల్ల పూర్తి స్థాయి లోపల బాయిలర్కి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా బాయిలర్లో ప్రధానమైనది ఇది బాయిలర్తో పాటు వచ్చేది ఫ్లూ గ్యాస్ని ఉపయోగించుకొని బాయిలర్ యొక్క దక్షతకు ఉపయోగపడే పరికరాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎకనోమైజర్ అంటారు. అంటే ఈ ఫ్లూ గ్యాస్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ మనకు కనిపించే ఫ్లూ గ్యాస్ 8 నుంచి 10% వరకు కార్బన్ డయాక్సైడ్ వాయువుని కలిగి ఉంటుంది. 67 నుంచి 72% నైట్రోజన్ వాయువుని కలిగి ఉంటుంది. 2 నుంచి 3% పరిమాణంలో ఆక్సిజన్ వాయువుని కలిగి ఉంటుంది. ఇలా దాదాపు 18% నుంచి 20% వరకు స్టీమ్ని లేదా నీటి ఆవిరిని కలిగి ఉంటుంది.